ఇంతవరకు పాటలు తలంతుల చేత మహిమపరచబడిన తండ్రి, వాక్యము నీవై ఉండి మాట్లాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అది నా బాధలలో నెమ్మది కలుగు చేస్తుందన్నట్లు ఈ రాత్రి మీ వాక్య ప్రత్యక్షతలోనికి మమ్మలను నడిపించండి. వాక్యము వెల్లడవుతూ ఉండగానే అంధకారము తేజవంతంగా మారినట్లు విడుదల, రక్షణ, స్వస్థత, సమాధానము, క్షేమం వినాగ్రహించి మీ మహిమ రాకడకు మమ్మల్ని అందరిని ఆయత్తపరిచి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లును గాక. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం తీద్దాం. 31వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. 21వ వాక్యం, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. వర్ధిల్లెను. ఆమేన్ చెప్పండి. చదవబడిన వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. హిజ్కియా ఈ రాజు యోధా దేశం అంతటను ఇలాగున జరిగించాడంట. అది తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. ఒకటి, దేవుని దృష్టికి అనుకూలముగా ఉండటమే కాదు, ఒకవేళ మనమైతే మామూలుగా ఒక విషయంగా బాగున్నాం అనుకోండి, ఒక విషయంగా బాగుండం. అనుకూలముగా ఉన్నాడంట. ఆ తర్వాత మాట, యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చాడు. హల్లెలూయా. ఎట్లా చేశాడంట? యథార్థముగా ఉన్నాడు, నమ్మకంగా, అనుకూలముగా పని చేస్తా వచ్చాడంట, దేవుని పని. ఆమేన్. హిజ్కియా రాజు ప్రారంభం ఏం చేశాడో 1, 2, 3 వాక్యాలు ధ్యానం చేద్దాం. ఇలా ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్మకంగా, యథార్థంగా, దేవుని దృష్టికి అనుకూలముగా, అనుకూలము దేవుని దృష్టికి అనుకూలం. ఏంటి అనుకూలం అంటే చూడండి ఒకసారి, కీర్తనల అధ్యాయం 93వ వాక్యం 5వ వాక్యం చదువుతున్నప్పుడు 93:5, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆమేన్. పరిశుద్ధతే దేవుని మందిరానికి అనుకూలం. అయితే రాజు ఏం చేశాడంట? 1, 2, 3 మాటలు ధ్యానం చేద్దాం. హిజ్కియా రాజు యథార్థంగా ఉన్నాడు, దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, నమ్మకంగా పని చేస్తున్నాడు. ఆమేన్. పని చెయ్యాలి. హల్లెలూయా. పని చెయ్యాలి. ఎవరో సోమరులు ఉండకూడదు అక్క.
ప్రభు పని చేయాలి. ఆమెన్ చెప్పండి. ఏదో ఒక పని ఉంటుంది, పని లేకుండా ఉండదు. పని ఉంటుంది, కానీ మనం వెతకం పనిని. పని చెయ్యాలి. నువ్వైనా నేనైనా ఖాళీగా ఉండేవారు ఉండకూడదు. దేవుని వలన పొందిన రక్షణ, దేవుని వలన పొందిన కనికరం, దేవుని వలన మనం ఏదైతే పొందుకున్నామో దానిని బట్టి మనం మౌనంగా ఉండేది కాదు. ఏదో ఒక పని చెయ్యాలి. అది దేవునికే కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలగటానికి చెయ్యాలి. మనుషులకు కాదు మహిమ, మనుషుల్ని కనపరచట కాదు. ఇది మన దేవునికి మహిమ కలగాలి. అంటే హిజ్కియా రాజు చూడండి ఒకసారి ఏం చేశాడో 1, 2, 3 వాక్యాలు ధ్యానం చేద్దాం. 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం చూస్తే, 9వ అధ్యాయము 2వ వాక్యం చూస్తున్నప్పుడు 2వ పంక్తిలో యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట. హిజ్కియా ఏం చేశాడంట? మొదట దేవుని దృష్టికి, ఆమెన్ చెప్పండి, దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. ప్రభు నీకు ఏది ఇచ్చినా, ఏమి కలుగు చేసినా, ప్రభు అయిన దేవుని వల్ల నేను పొందుకున్నాను అని నమ్మితే, ప్రభు నాకు ఇచ్చాడు అని విశ్వసిస్తే, అది కుటుంబ వ్యవస్థ అయినా, పని అయినా, ఉద్యోగం అయినా, వ్యాపారం, మరి ఏదైనా సరే, సేవ అయినా, పరిచర్య అయినా, ఏ పనైనా మొదట ప్రభు వలన కలిగింది. ఇది ప్రభు నాకు ఇచ్చాడు, ప్రభు వల్ల నేను పొందుకున్నాను అన్న విశ్వాసానికి మనం వస్తే గనక అది దేవుని దృష్టికి, ఆమేన్, దేవుని దృష్టికి ఎట్లున్నాడంట? ఈయన రాజయ్యాడు. రాజైన తర్వాత 29 ఏండ్లకు ఇతడు రాజయ్యాడంట. ఇతడు రాజైన తర్వాత 2వ వాక్యంలో అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట. దేవుని దృష్టికి ఎట్లున్నాడు? యథార్థంగా. యథార్థవంతుల్ని దేవుడు బలపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. యథార్థవంతుల్ని ప్రభు బలపరచునుగాక. బలపరచటానికి ప్రభు బయలుదేరతాడు. యథార్థత యెహోవా దృష్టికి, మనుషులు కాదండి. జాగ్రత్తగా మనసు పెట్టాలి. యెహోవా దృష్టికి ఉన్నాడు. ఎందుకు? అతడు వర్ధిల్లెను, అది లేఖనం మాట్లాడుతుంది. అతడు ప్రతి పనిలో చేసిన దాంట్లో హృదయపూర్వకంగా చేస్తున్నాడు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. వర్ధిల్ల చేయటానికి ప్రారంభం ఎవరమైనా, నీవైనా నేనైనా యథార్థతను మాత్రం విడిచిపెట్టకూడదు. యథార్థ హృదయం, యథార్థతలో ఉండాలి. దేవుని దృష్టికి యథార్థత, దేవుని దృష్టికి యథార్థత కలిగి ప్రవర్తించాడంట ఈయన. ప్రవర్తించి ఆ కింద మాటలో ఉంటది కదా, అతడు మొదటి సంవత్సరం మందిరాన్ని బాగు చేయాలి అనుకున్నాడంటండి. అనుకూలం అదే కదా. ఆమేన్ చెప్పండి. దేవుని మందిరం, దేవుని శాసనాలు తప్పిపోవు. దేవునికి అనుకూలమైనది ఒకటి ఉంది, దేవుడు కోరుకునేది ఒకటి ఉంది. దేవుడు నిలిచి ఉండే స్థలము, దేవుడు మాట్లాడేది, అక్కడ జీవపు ఊట ఉంది. ఆ స్థలములో ప్రభు అనేకులు సేద తీర్చున్నట్లు, మేలు కలుగునట్లు, కార్యాలు జరుగునట్లు, అద్భుతాలు చూసినట్లు దేవుడు ఆ స్థలములో ఉన్నాడు అనటానికి మందిరం. ఈ మందిరానికి ఉన్నదేంటి? ఎప్పటికీ పరిశుద్ధత. తమ తండ్రి ఎలా నడిచాడో దాన్ని ఆలోచించట్లా. తన తండ్రి నడిచినట్టు నడుద్దాం అనుకోవట్లా. తన తండ్రి నడిచిన త్రోవ, తండ్రులు వేసిన బాట, తండ్రులు చేసిన తప్పులు, వాటి వైపు వెళ్ళట్లా హిజ్కియా. గమనించాలి. తండ్రి రాజు తర్వాత రాజు అయ్యాడు. మా నాన్న ఇలాగే నడిచాడుగా, ఇదే నడుద్దాం అంటలేదు. ఇలాగే చేద్దాం అంటలేదు. ఇలాగే వెళదాంలే, పర్వాలేదు అనుకోట్లా, సర్దుకోట్లా. దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. తర్వాత మందిరం అంతా బాగు చేయించాలనుకున్నాడంట. బాగు చేయించాలనుకుని ఆ కింద మాటలో 5వ వాక్యం చూడండి. 5వ వాక్యంలో
లేవీలారా నా మాట ఆలకించండి, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠత చేసుకోవాలి. ఏమని చెప్తున్నాడు? మందిరం బాగు చేయాలనుకున్నాడు కదా, ఇక లేవీలు పిలిచాడంట. లేవీలు మోషే కాలంలో వారికి ఒక భారం అప్పచెప్పాడు దేవుడు, వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చాడు. అప్పటి నుండి తర్వాత దావీదు కాలం జరిగినట్లు, సొలొమోను కాలం జరిగినట్టు తర్వాత జరగలు. ఇంకా జరగకపోగా ఈయన అంటాడు కదా, లేవీలారా మిమ్మును మీరే ప్రతిష్ఠతలోనికి రావాలి. చెప్పండి, ఆమెన్ చెప్పండి. ప్రతిష్ఠతలోనికి మీరే రావాలి. రాజు చెబుతున్న మాట. ఎందుకంట? తను మందిరం బాగు చేయబడాలి. ఆమెన్. దేవుని మందిరం సరి చేయబడాలి. దేవుని మందిరం బాగు చేయబడాలి. దేవుని మందిరం ముందు దహన బలులు, బలిపీఠం మీద నుప్పారిపోయింది, దహన బలులు ఆగిపోయినాయి. లేవీల పరిచర్య ధర్మం ఆగిపోయింది. లేవీలు చేసే క్రమం ఆగిపోయింది. అంతేకాదు, మందిరంలో దేవుని మహిమ, దేవుని ఆత్మ, దేవుని కార్యాలు ఇవన్నీ నిలిచిపోయినాయి. నిలిచిపోతే లేవీలను పిలిచాడు. లేవీలారా, లేవీలకు దేవుడిచ్చిన భారం ఏంటి? మీరు మందిర పనులు చేయాలి. యాజకత్వం వాళ్ళ పేరు మీద ఉంది. మిమ్ముని మీరే ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆమేన్. ఎవరికి వారమే? ఈయన ఎందుకు వర్ధిల్లాడు అని ఆలోచిస్తే లోటును చూశాడు. ఆమేన్ చెప్పండి. మనం ప్రార్థన చేస్తాం, లోపాలు లోట్లు ఎత్తుక్కో. మనం ప్రార్థన చేస్తాం, లోపాలు లోట్లు ఎత్తుక్కో. మనం ప్రార్థనే చేస్తాం, ఇంకా రెండో దాన్ని అడగం. ఇంకా కావాలంటే 10 రోజులు ఉపవాసం ఉంటాం, కావాలంటే పలానా మానేస్తాం, కానీ లోపములు మాత్రం ఎత్తుకోం. రాజైన తర్వాత మందిరం బాగు చేయాలంటే లేవీలకు ఇస్తున్నాడు, మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకోవాలి. మీరు ఎలా సిద్ధపడతారో. ప్రతిష్ఠత అనేది ఆగిపోయింది, దాన్ని మరలా ఆమేన్ ప్రారంభించాడు. నేడు క్రైస్తవులకి ప్రతిష్ఠత లేదు. నేడు విశ్వాస జీవితులకి ప్రతిష్ఠత లేదు. దేవుని కొరకు నిలబడదాము అన్న మనస్సు లేదు. మా దేవుని కొరకు, మా ప్రభువైన దేవుని కొరకు, మేమున్న స్థలము కొరకు, మేము చేస్తున్న పని కొరకు అని నిలబడేవారు లేరు. ముందు ప్రతిష్ఠత, ప్రతిష్ఠత, తమను తామే ప్రతిష్ఠ చేసుకోవటం. ఇక లోకానికి వేరే ఉన్నట్లు వారికి వారుగా ఏటిలో ఉన్న వాటిని విప్పుకుని వాటి కట్టలో బయటకు వచ్చి దేవుని కొరకే మేము నిలబడతాం. రాజు అంటున్న మాటకి వెంటనే మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠత అనే అనుభవం ఉందో మరి లేదో. ప్రతిష్ఠత అనే దాన్ని కోరుకుంటున్నామో లేదు. ఎప్పుడైనా సరే ఎలా వర్ధిల్తామండి? దేవునికి అనుకూలంగా మనం లేవుగా, దేవుని దృష్టికి యథార్థంగా లేవుగా, దేవుని పని నమ్మకంగా చేయట్లేదుగా. హిజ్కియా రాజు అయ్యాడు, రాజయ్యాక ప్రారంభించాడు ఒక్కొక్క పని. రక్షణ పొందాం, లేదు వెలిగించబడ్డాం, బాప్తిస్మ అనుభవం ఉంది, విశ్వాస అనుభవం ఉంది, ఈ వాక్యం అనుభవం ఉంది. కానీ మన దగ్గర లేనిది ఏంటిదంటే యథార్థత, నమ్మకం. ఇంకోటి ఏంటిది? దేవునికి దృష్టికి అనుకూలంగా ప్రభు కనులు మనం చూస్తున్నాయి. ఆమేన్. ప్రభు కనులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. అవి బలపరిచే వాళ్ళని, యథార్థవంతులు బలపరుస్తున్నాయి. దేవుని కన్నులున్నాయి. ఆయన కన్ను దృష్టికి మనం ఎట్ట నడుతున్నామో, ఎలా నడుతున్నామో, ఇక్కడ ఎలా ఉన్నామో, బయట ఎలా ఉన్నామో, ఏ స్థలం ఉన్నామో, ఆయన చెడ్డవారి పైన మంచివారి పైన సమస్తం చేస్తున్న దేవుడు తన పిల్లలైన వారిని కనిపెడుతున్నాడు. హల్లెలూయా. దూరం గుండి పరిశీలన చేస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు. ఆ దేవుని ఎదుట నీవైనా నేనైనా మన దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ దేవుని దృష్టికి భయము. ఎంత యథార్థంగా ఉన్నామో. నీవు యథార్థంగా ఉంటే నీ దేవుడు విడిచిపెడతాడా? నీ తోటి వారి కంటే నిన్ను, ఆమేన్, అంతే. నీ తోటి వారికి నువ్వు హెచ్చించబడేది ఎక్కడా? నిన్ను హెచ్చించేది నీ ప్రభువే. ఆమేన్. నువ్వు కలిగిన దేవుడే నిన్ను హెచ్చిస్తున్నాడు, మనుషుడు కాదు. మొదట కొంచెమే, మొదట చిన్నదే, తుదకది మహాభివృద్ధి. కొంచెమే.
దీంట్లో ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. దీంట్లో మన దేవుడు మనం చూస్తాడు. నమ్మకంగా ఉన్నామో, యథార్థంగా ఉన్నామో, ఎంత యథార్థంగా ఉంటున్నామో, ఎన్ని రోజులు యథార్థంగా ఉంటున్నామో, ఎక్కడ యథార్థంగా ఉంటున్నామో, ఎవరి దగ్గర యథార్థంగా ఉంటున్నామో ప్రభు అన్ని చూస్తాడు. గమనించండి, హిజ్కియా ప్రవర్తనలో యథార్థత ప్రవర్తన ఉంది. రెండోది, మందిరాన్ని బాగు చేస్తున్నాడు. బాగు చేసేటప్పుడు లేవీలను మిమ్ముని మీరే ప్రతిష్ఠించుకోండి అన్నాడు. వాళ్ళంట వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళిపోయి 5వ వాక్యం చూడండి, 29వ అధ్యాయము 5వ వాక్యంలో, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి, ఆమేన్ చెప్పండి. బైబిల్ చెప్తుంది, కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు, నీ దేహమే దేవుని, ఆమేన్, నీ దేహమే దేవుని, అదొక మందిరం. ఇందులో ఏది నిషిద్ధమైనది ఉందో ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్. ప్రతిష్ఠతలోనికి రావాలి సంఘం. ఆమేన్ చెప్పాలి. ప్రతిష్ఠతలోనికి రానంత కాలం ఏమీ తెలియదు నీకు. ప్రతిష్ఠత దాంట్లో ఏం చేయాలి? మళ్ళా ఏదైతే మందిరంలో, నీ హృదయంలో, నీ దేహంలో ఏది నిషిద్ధమైనది ఉందో ఆ వస్తువుని బయటికి, ఆమేన్ చెప్పండి. ఆ వస్తువుని ఏం చేయాలి? బయటికి పారేయాలి. అబ్బా భలే ఉందలే నాయన, ఈ పాత్ర ఉంచుకోకూడదు. పులిసిన పిండి కొంచెం చాలు, ఉంచుకోకూడదు, మొత్తం పులిసిపోద్ది. బయట పారవేయాలి. నువ్వు మందిరాన్ని పరిశీలన చేయాలి. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానాలు అంటారు, ఆమె దీపం వెలిగించింది. హల్లెలూయా. ఏం చేసిందంటే దీపం వెలిగించింది. మొదట దీపం వెలిగించింది. పోగొట్టుకుంది ఒక్క నాణ్యమే అని అనుకోలా. ఒక్క వెండి నాణ్యం పోతే దీపం వెలిగించి ఏం చేస్తుంది? జాగ్రత్తగా వెతుకుతుంది. దీపం వెలిగించావా? ఏది అక్కడ నిషిద్ధమైనది ఉంది, దేవునికి విరుద్ధమైనది ఉంది, దేవునికి అసహ్యమైనది ఉంది, దేవునికి పనికిరానిది ఉంది. ఏ పాపం అక్కడ పని చేస్తుంది, ఏ మాటలు అక్కడ పని చేస్తున్నాయి, అక్కడ దేవుని ఆత్మ దుఃఖపడుతుందా, అక్కడ దేవుని సన్నిధి సరిగా లేదా, దేవునికి నీకు సమాధానం లేనిది అక్కడ పని చేస్తుందా, నీవు ఆ నిషిద్ధమైన దాన్ని తీసి బయట. ఎంతమందికి అర్థమైందో మరి? స్తోత్రం చెప్పండి. తీసి ఏం చేయాలి? నువ్వే. అయ్యగారు వచ్చి పారేయడు, అన్నయ్య వచ్చి పారేయడు. అయ్యగారు అన్నయ్య వచ్చి గబగబ వచ్చి, అమ్మ ఇది తీసేయాలరా ఏం పారేయడు. ఇది నీ హృదయం. ఇక్కడ నీ ప్రతిష్టత కావాలి. మిమ్ముని మీరే, నిన్ను నీవుగానే దేవునికి ప్రతిష్ఠత చేసుకోవాలి. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండటానికి, దేవుని పని కొరకు నిలుచుంటానికి. ఇక దేవుని ముద్ర మన మీద ఏలుబడి చేయనట్లు దేవుని కొరకు జీవించటానికి ప్రభువైన యేసు క్రీస్తు ఏ ఉద్దేశం చేత రక్షించారో, రక్షింపబడిన మన జీవితాలు ఇక మరలా లోకము తట్టు, పాపము తట్టు, లోక ఇచ్చల తట్టు, లోక సంబంధమైన మర్యాదల తట్టు వెళ్లకుండా ప్రతిష్టతలోనికి రావాలి. వచ్చిన తర్వాత మందిరంలోకి వెళ్ళి వీళ్ళు అంటున్నారు, ఎప్పుడైతే మిమ్ముని మీరే మీకు ఏది అసహ్యం అది పారేయాల్సిందే. నాకు ఒకటి అసహ్యం, ఒకటి బాగుంటుంది. నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు. నీకేది అసహ్యమో, ఏది నీ దేవునికి నీకు నిషిద్ధమైనది ఉందో, అసహ్యమైనది ఉందో, పాపమైనది ఉందో, దాన్ని నీవే తీసి బయటికి పారేయాలి. ఎన్ని పారేసావు? పోయిందా నీ నుండి నీ భాష మారిందా? ఎట్లా ఉందో? కాసేపు ఒకలాగా ఉన్నావా? నీ మందిరము నువ్వు కట్టబడాలి. ఆమేన్. జీవము కలిగిన దేవుని మందిరంగా కట్టబడాలి. దేవుని కొరకు దినదినము నూతనపరచబడాలి.
అనుదినము దినదినము కట్టబడుతున్న వారిగా ఉండాలి. ఇప్పుడు పాడైపోయిన మందిరాన్ని బాగు చేయాలని ఆయనకు ఆశ కలిగిందంట. హిజ్కియాకి ఆశ కలిగింది కాబట్టి అన్నాడు, మీరు వెళ్ళి ఇదిగో మందిరాన్ని బాగు చేయండి. మందిరాన్ని బాగు చేసేటప్పుడు ఎలా చేస్తారు, ఎట చేస్తారో మీరే దాన్ని బాగు చేయండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి మందిరంలో ఉన్న వాటన్నిటినీ, నిషిద్ధమైన వాటన్నిటినీ బయటికి కొనిపోబడి మన పితరులు ద్రోహులయ్యారు. మన తండ్రులు దేవుని తట్టు చూడల, మన తండ్రులు దేవుని దుఃఖపెట్టారు, మన తండ్రులు నిజమైన సత్యాన్ని వెతకలేదు, నిజ దైవం తట్టు చూడలేదు, యథార్థత కలిగి బ్రతకల, సమాధానంగా వెతకల, దేవునికి అనుకూలంగా బ్రతకల, దేవుని దృష్టికి నమ్మకంగా బ్రతకల, దేవుడు కోరుతున్నట్టు ఆయన చెప్పినట్టు నడవల. కనుక ఎప్పుడైతే వీటిని అన్నిటిని ద్రోహులై మన దేవుడిని యెహోవా దృష్టి చెడు నడతలో నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. పెడమొహం పెట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవునికి చెడు నడత నడవటం మన పితరులు ఎలా చేశారు? మనంగా కాదు. ఈ మందిరం బాగుపడాలంటే మన పితరుల నుండి సరి చేసుకుంటున్నారు వీళ్ళు. మన పితరులు ఎట్లా నడిచారో ద్రోహులై ఉన్నారు. ద్రోహి, అమ్మో ఎంత దిద్దుబాటు! ద్రోహం కలిగిన వారు, ద్రోహం చేశారు, దేవునికి ద్రోహులుగా ఉన్నారు, యెహోవా దృష్టి చెడు నడతలు నడిచారు, ఆయన విసర్జించారు. చెడు నడత విసర్జించటం, ఆయన నివాసమునకేం పెడముఖం పెట్టుకున్నారంట. దేవుని ముఖానికి, దేవుని మందిరానికి, దేవుని ముఖానికి అడ్డుపెట్టుకున్నారంట పెడముఖం. దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని సముఖం రావాలంటే, దేవుని సన్నిధిలో కనపడాలంటే, దేవుని సన్నిధిని ఆయన ముఖ ప్రత్యక్షం చూడాలంటే వారి ముఖములు పెడముఖాలుగా పెట్టుకుని, చూడండి అక్కడ పెట్టుకుని దానిని అలక్ష్యం చేశారంట. అవి వెళ్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే, ఏమైందిలే. అక్క ఇట్లా ఉంటే అసలు వరిదిల్తారంటవా? మామూలుగా మనం అసలు వరిదిల్తామంటారా? వాక్యం వింటున్నామా? స్తోత్రం చెప్పండి. అసలు మనం వరిదిల్తామంటారా? దేవుని పేరు పెట్టుకున్నాం, దేవుని సన్నిధిని పేరు పెట్టుకున్నాం. దేవుని మందిరానికి ఏమో పెడమొఖం అంట. దేవుని యొక్క విధానాన్ని అలక్ష్యం చేయటం అంట. ఇంకేం వరిదిల్తాం? దేవుని మందిరంలో నిషిద్ధమైనది ఉంది, దాన్ని తీసేయాలి. అంతకుముందు వాళ్ళ తండ్రి నడిచాడులే, ఆహాజు నడిచాడు. ఎట్లా నడిచాడు? ఆయన నడక చాలా బాగుంటుందిలే. తను చేసిన వాటిని వీళ్ళంట్లా మన పితరులు, మన తండ్రులు చేసినట్టు మనం చేయకూడదు. మనం వాటన్నిటినీ, చెడు నడతలన్నిటినీ సరి చేసుకుని ఆయన విసర్జించారు. ఆయన నివాసమును, దేవుడుండే స్థలము, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు ఇక్కడ మేలు చేశాడు. ఈ సహవాసం ద్వారా, ఈ మినిస్ట్రీ ద్వారా, ఈ పరిచర్యల ద్వారా, లేదు ఈ మందిరం ద్వారా దేవుడు నాకు మేలు చేశాడు బ్రదర్, నన్ను బ్రతికించాడు. ఏది ఉపకార మనసు? దేవుని సన్నిధిని విసర్జించటం, దేవుని దగ్గర ముఖమేమో పెడముఖం పెట్టుకోవటం. మళ్ళీ ఏంటంటే ఇంకేం చేశారంట? దేవుని అక్కడ ఉండే నివాసం దగ్గరేమో అలక్ష్యం చేయటం. అలక్ష్యం అంటే ఆలస్యంగా, ఏమైందిలే, ఎల్లపైన ఏమవుద్ది, వెళ్తే ఏమవుద్ది, ఉంటే ఏముంది, మాకేమవట్లా. అసలు ప్రభువే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన దానిని హిజ్కియా ఏం చేశాడు తెలుసా? మరలా తిరిగి కడుతున్నాడు. హల్లెలూయా! నీవు ఒక హిజ్కియా అయితే ఈ రాత్రి నీవు నీ కుటుంబంలో ఒక హిజ్కియా వలె నీవు ఉంటే గనక, హిజ్కియాను మాటకేంటి తెలుసండి? యెహోవాయే నా బలము. ఆమేన్. యెహోవాయే నా బలము. నా బలం దేవుడే. నా బలమే నా దేవుడు. నువ్వు ఒక హిజ్కియా అయితే గనక, నా ఇల్లు కట్టబడాలి, నా తమ్ముడు, నా పిల్లలు, నా కుటుంబం కట్టబడాలి. కట్టబడట్లేదంటే కారణాలు వెతుకుతాం.
కట్టబడట్లేదంటే మొదట నిన్ను నీవుగా యథార్థతలోనికి వస్తావు, నీ ప్రవర్తన సరి చేసుకుంటావు. ఒకని ప్రవర్తన బాగానే ఉంటుంది, సరిగానే ఉంటుంది, తుదకది మేలు కలుగు చేయదు. మన ప్రవర్తన ఎలా ఉందో, సత్ప్రవర్తన బాగుందా, ఎలా మన ప్రవర్తన సరి చేసుకుంటాం. దేవుడు చూస్తున్నాడు, ఆయన కన్నులు ఉన్నాయి, తప్పకుండా చూస్తున్నా. నా దేవుడి దగ్గర నేను సరిలేనేమో, అందుకే నా కుటుంబం రక్షించబట్ల, నా బిడ్డలు వెలిగించబట్ల. నీవే ఒక శాపం, వెలిగించబడి దేవుని ఆత్మ దుఃఖపెడుతున్నావుగా, నీవే ఒక అడ్డుబండ, నీవే ఒక అభ్యంతరపు రాయి. కనుక వెంటనే ఇజ్గియా అంటున్నాడు, ఇశ్రాయేలు యోధా వారందరికి కలిగిన దాన్ని పరిశీలన చేసి రాజైన మొదటి సంవత్సరంలోనే మందిరం బాగు చేయాలి. అంతే. తలుపులు తెరిచాడు యెహోవా మందిర తలుపులు. యాజకులు లేవీలు పిలిపించాడు. లేవీలకు అంటున్నాడు, మిమ్ముని మీరే లేవీలు దేవుని పని కొరకు ప్రతిష్ఠితులు. వాళ్ళు దేవుని పని కొరకిక, దేవుని కొరకు నీ ఒక్కడివే ప్రతిష్ఠితుడుకుంటే, దేవుని కొరకు నీ ఒక్కదానివే నిలబడితే, నీవే హిజ్కియా వలె యెహోవాయే నా బలము, దేవుడు నా బలము, దేవుడు తప్పక నా దేవుడి కార్యం చేస్తాడు, నేను దేవుని కొరకు నిలిచి ఉన్నాను, దేవుని పని కొరకు నిలిచి ఉన్నాను, నా ద్వారా నా జాతి, నా పిల్లలు, కుటుంబాలని నా దేవుడు వెలిగిస్తబోతున్నాడు. వెలిగిస్తాడు నా దేవుడు, తన కార్యం చేస్తాడు. నిన్ను నీవే ప్రతిష్ఠ చేసుకోవాలి, నిన్ను నీవే ప్రతిష్ఠతలోనికి రావాలి. ప్రతిష్ఠత, ఇక నేను ప్రభువు కొరకున్నాను. ప్రతిష్ఠత, నేను ప్రభువు పనికి. కుసేపటి కాదు, కొద్దిసేపటి కాదు, కొద్దిసేపు సంతోషం, కొద్దిసేపు దుఃఖం కాదు. ఎన్ని వచ్చినా, ఏవి వచ్చినా, ఏది కలిగినా దేవుడే నా బలం. నేను దేవుని కొరకు నిలబడ్డాను. దేవుని కొరకు వాళ్ళు ఉండి ఏదైతే నిషిద్ధమైందో, అపవిత్రమైందో తీసివేస్తా. మన పితరులు దేవుని దుఃఖపెట్టారు, మన పితరులు దేవునికి చెడు నడత నడిచారు, దేవుణ్ణి విసర్జించారు. అవును కదా? పితరులు దేవుని విసర్జిస్తే, తండ్రులు దేవుని దుఃఖపెడితే, చెడు నడత నడిస్తే, ఇప్పుడు సరి చేసుకోవటానికి, సరి అవ్వటానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉన్నారు. యేసు రక్తం ఉంది, యేసు నామం ఉంది. ఇప్పుడు మన విమోచన, విడుదల కొరకు మనం చూడగలిగితే మన దేవుడు మనలను కరుణిస్తాడు, కృప చూపుతాడు. మనం దేవుని తట్టు తిరగటమే. ఆమేన్. మనం దేవుని తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. వెంటనే ఈ మాటని పట్టుకంట వాళ్ళు మందిరం అంతా సరిచేసి, చూడండి, మందిరం అంతా సరిచేశారంట. మందిరం అంతా సరిచేసి 29వ అధ్యాయంలో ఇదిగో 11వ వాక్యం చదవండి. 11వ వాక్యం, నా కుమారులారా, 10వ వాక్యంలో అంటాడు కదా, 10వ వాక్యంలో హిజ్కియా అంటాడు, ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడిన మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మన నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టింది. మన దేవుని కోపం మన మీద తగ్గిపోవాలి. మన దేవుని కోపం మన మీద ఉండకూడదు, మన పిల్లల మీద, మన మీద ఉండకూడదు. నాలో దేవుడు నాకు కోరిక పుట్టించాడు. కాబట్టి నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మళ్ళీ నేను చదువుతాను. హల్లెలూయా. మళ్ళీ చదువుతున్నా చూడండి. 10వ వాక్యంలో దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీద రాకుండా మనం ఆయనతో నిబంధన చేసుకోవాలని నాకు దేవుడు ఒక అభిలాష పుట్టించాడు. ఎందుకో తెలుసా? మనం నిందాస్పదముగా ఉన్నాం, దేవుని కోపం మన మీద ఉంది, మనం భీతి చెంది విస్మయం చెందున్నాం, మనం తరమబడ్డాం, తండ్రులు తల్లులు కత్తి చేత పడిరి, కుమారులు కుమార్తెలు భార్యలు చెరలకు పోయారు, ఎన్నో జరిగినాయి. వీటన్నిటికి కారణం మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, దేవుని కోపాన్ని రేపాం. ఇప్పుడు దేవునికి మనకి సమాధానం కావాలి, సమాధాన నిబంధన ఉండాలి. ఈ నిబంధన ఉండాలంటే నా కుమారులారా, మీరు ఇప్పుడు దేవుని తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుటకు. పరిచారకులు ఉన్న వాళ్ళు ఎట్టుండాలంట? తనకు పరిచారకులు. ఆమెన్. సంఘంలో ఇట్టి వాళ్ళు కావాలి. ఆమెన్ చెప్పండి. ప్రతి సంఘంలో కావాలి. ధూపం వేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు.
దేవునికి పరిచారం చేసేవాళ్ళు, దేవునికి ధూపం వేసేవాళ్ళు. మరొకటి ఏంటో తెలుసా? ఆయన సన్నిధిని నిలుచుటకు. ఆయన సన్నిధిని, ఆమేన్, సన్నిధి నిలబడాలి. ఆమేన్ చెప్పండి. యెహెజ్కేలు కాలంలో మీలో ఒకడిని దేవుని కొరకు అప్పగించండి అని అంటాడు. ఎందుకంటే అతడు దర్శనం చూస్తాడు, దేవుని కొరకు కనిపెడతాడు. ఇక దేవుని కొరకు ఒకళ్ళు ఇచ్చేసేయాలి. దేవుని సన్నిధిలో నిలబడటానికి, దేవుని సముఖంలో నిలబడటానికి, దేవుని ప్రసన్నత, దేవుని తేజస్సును కనుగొనటానికి తన సన్నిధిని నిలబడుటకు తనకు పరిచారకులుగా ఉండాలి, ధూపం వేసేవాళ్ళు కావాలి, దేవుని సన్నిధి నిలబడేవాళ్ళు కావాలి. మరొకటి ఏంటంట? తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్ముల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్, ఆమేన్. 3 రోజులుండి మళ్ళా 3 రోజులకి వెళ్ళిపోకూడదు. ఇంకెప్పుడు ప్రతిష్ఠ చేసుకుంటావు? నాలుగు గొప్ప మాటలు చెప్తే గాలి కొడితే అసలు ఇక పైకి రేకులెక్కి దూకుతాం మనం. పదండ్రా వెళ్దాం, ఎత్తుదాం, పాండే అంటారు. ఈలోపు ఎవడో వచ్చి పంచిరేస్తాడు మొత్తం. అట్టన్నాడురా, ఇట్టన్నాడురా, ఇదిరా అదిరా అన్నాడు అనుకోండి, అయిపోయింది. ఇంకేంది ఇంకా? అది దేవుడు ఏర్పరచుకున్నదేమి కాదుగా. అసలు నీలో మొదట ప్రతిష్టత లేదు, నీలో యెహోవా బలమన్న మనసు లేదు. నీకు ఎలా ఏంటంటే ఎప్పటికప్పుడే గాలి కొడతా ఉండాలి. పాసా కొడితే అప్పుడు అది గాలి కొడితే, గాలి తీసేసామా ఇక అంతే. ఎంతకాలం? గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో. హల్లెలూయా. మనకిన్న ఈ గాలి మేళ్ళని కట్టుకుంటాం నేనే అని. మనం మన దేవుని దగ్గర, ఎందుకంట? దేవుని సన్నిధిలో నేను నిలబడాలి. చెప్పు, ఆమేన్ చెప్పు. ఎప్పుడు నిలబడతావు? ఇంకా ఎంతకాలం? ఎప్పుడు? దేవుని సన్నిధిలో నిలబడే కృప, దేవుని సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేయటమేమో, దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సముఖంలో కనబడే కృప, దేవునికి పరిచర్య చేసే కృప, దేవుని దగ్గర ధూపం వేసే ధూపార్తుల కృప, దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ధూపం వేయటం, దేవుని సన్నిధి నిలబడతాం. ఎప్పుడు వస్తాం? ఇంకెప్పుడు వస్తాం? ఈ కృపావాక్యం నీ దగ్గరకు వస్తున్నా, నీ దగ్గర మాట్లాడుతున్నా కదలిక లేదు, నిన్ను దర్శిస్తున్నా కదలిక లేదు. దేవుడు ఎప్పుడు నిన్ను భ్రష్ట మనసుకు అప్పచెప్పేసి వెళ్ళే, ఇక చేయరాని కార్యాలు చేయటానికి అప్పగించాడు. ఇక చూడు, ఒక్కొక్కటి చేస్తా ఉంటావు. ఇక నెమ్మదిగా దేవుడుగా నిన్ను ఆడుకునేది దెయ్యం ఆడుకుంటుంది, సైతాను. ఈ రాత్రి అయినా వాక్యం వింటూ ఉండగానే ఆయన కనికరించునేమో, ఆయన కృప చూపునేమో, విడిచిపెట్టు. ఈ రాత్రి వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా లోబడు దేవునికి. నీ దేవుడు నీ బలం ఇచ్చాడు, నీ జ్ఞానం ఇచ్చి, నీ బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. నీవు అడిగినవన్నీ నీ పట్ల కృప చూపిన దేవుడు. హిజ్కియా అంటున్నాడు, మన తండ్రులు దేవునికి దుఃఖపెట్టాం కనుక మనం చెదిరిపోయాం, తండ్రులుగా చెదిరిపోయాం. అలా కాకుండా మన దేవుని శాంతిపరచడానికి నిబంధన కావాలని దేవుడు కోరుకున్న నా మనసులో కోరిక కలిగింది. మీరు జాగ్రత్త, అశ్రద్ధగా చెయ్యొద్దు. ఏంటంట? అశ్రద్ధగా ఉండొద్దు. కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు కదా. అశ్రద్ధ, అజాగ్రత్తగా, అశ్రద్ధగా వినువాడు దేవుని వాక్యమును, దేవుని పనిని, ఇది దేవుని పనిని ఎరిగి, ఇది సర్వోన్నతుని దేవుని సమాజం అని ఎరిగి, సర్వాధికారి కలిగిన దేవుడని ఎరిగి, అదుగో ఆయన కలువరి సిలువలో సొగసైన స్వరూపంలో కొట్టబడిన ప్రభువైన యేసు క్రీస్తుని ఎరిగి, ఆ మహిమ కలిగిన దేవుడే ఇన్ని కార్యాలు చేస్తున్నాడని ఎరిగి ఇంకా బుద్ధిపూర్వకంగా నడిస్తే గనక శాపం. దానికి ఏముంది? శాపమే, దీవెనేం కాదు. శాపం మోసుకెళ్తామే, శాపాన్ని పట్టుకెళ్తామే. శాపం పట్టుకెళ్ళమని కాదు, నీ దేవుని దగ్గర ఒక నిబంధన చేద్దాం.
ఏంటో నిబంధన తెలుసా? నేను యెహోవా సన్నిధిని కనపడాలి, యెహోవా సన్నిధిని పరిచారకులుగా ఉండాలి. ఆయన పరిచర్య చేయుటకు, ఆయన సన్నిధి నిలబెట్టుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. దేవుడు ఏర్పరచుకోవటం అంటే కొత్త నిబంధన చూస్తారు ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక తీయండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అక్క, మనం మారేమనుకుంటాం కదా, నేను మారానండి. లేదు, తన వెలుగులోనికి. యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. అట్లాగే ఉంచండి ఒకళ్ళు. యోహాను సువార్త 3వ అధ్యాయం తీస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 18-19 వాక్యం చదువుతుంటే, తన యందు విశ్వాసించువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడిను. ఆ తీర్పు ఇదే. 19వ వాక్యంలో చూడండి. వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడు, తన క్రియలు. ఇక్కడ అలా అంటలా, అపోస్తులైన పేతురు అలా అంటలేదు. చూడండి, ఇక్కడ తన ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు. ఆమేన్. తన ఆశ్చర్యమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. అంతేగాని తన వెలుగు క్రియలు, అక్కడ మన వెలుగు క్రియలు అయితే పోవాలంటే వెలుగు దగ్గర రావాలి. తమ క్రియలు పోతాయని అక్కడ వెలుగు దగ్గర రారు. ప్రభు పిలిచాడు అంతే. ఎట్లా పిలిచాడంట చూడండి ఆ మాట. వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలు. అందుకే హిజ్కియా అంటున్నాడు, మిమ్మును మీరే ప్రతిష్ఠిత చేసుకోవాలి. దేవుని ప్రజలుగా ఉంటావో, ఆమేన్, ఏర్పరచబడిన దేవుని సొత్తుగా ఉంటావో, లేదు రాజులైన యాజక సమూహంగా ఉంటావో, పరిశుద్ధ జనముగా ఉంటావో, దేవుడే నడిపించునుగాక. కనుక మిమ్మును మీరే ఏం చేయాలంటే ఇక్కడ ప్రతిష్ఠిత చేసుకోవాలి. ప్రతిష్ఠిత చేసుకున్న వాళ్ళు ఆయన సన్నిధి నిలబడాలి. ఆయన సన్నిధి నిలబడే కృప అందరికి దొరకదు. ఆమేన్. అందరికి దొరకదు. దేవుని సన్నిధి నిలబడే భాగ్యం అందరికి దొరకదు. ఆయన సన్నిధి నిలబడాలి. ఆయన సన్నిధి నిలబడటమే కాకుండా తనకు పరిచర్య చేయాలి. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనక మీరంట ఇక ఏర్పరచుకున్నాడు కాబట్టి దీనిని అశ్రద్ధగా చేయకూడదు. ఇక అశ్రద్ధ చేయొద్దు. ఈ విషయాలు ఎప్పుడైతే నడిపాడో, ఆమేన్, ఏమేం చేశాడంటే హిజ్కియా చూడండి, యథార్థంగా ప్రవర్తించాడు. ఒకటి. రెండోది, లేవీలను ప్రతిష్ఠ చేసుకోమన్నాడు. వాళ్ళు పరిశుద్ధ స్థలములో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయట పారవేశారు. దేవుణ్ణి శాంతిపరచాలి కాబట్టి వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారంటగా, మేము దేవుని సన్నిధి నిలబడాలన్నా, ఆయన సముఖంలో కనబడాలన్నా, తనకు పరిచర్య చేయాలన్నా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి అశ్రద్ధగా చెయ్యొద్దు అని చెప్పాడు. మరొక మాట ఏంటో తెలుసా? ఎప్పుడైతే వీటిని జరిగించాడో ఆరాధనలు ప్రారంభమైనవి. హల్లెలూయా.
చూడండి 16వ వాక్యంలో 29వ అధ్యాయం 16వ వాక్యంలో అపవిత్రమైన యాజకులు పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరము లోపలి భాగములు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో ఆమేన్ సమాధానం కలిగింది. ఆయన సన్నిధిని నిలబడే కృప దొరికింది. ఆమేన్. ఎందరైతే దేవుని సన్నిధిని నిలబడాలనుకుంటామో పరిచర్య, తనకు పరిచర్య, దేవునికే పరిచర్య, తనకు పరిచర్య చేయటానికి, తన సన్నిధిలో ఉండటానికి, తనకు సేవ చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు అని మీరు అనుకుంటే గనక వారంట యాజకులు వెళ్ళి లోపల మందిర భాగంలో చూశారంట. పవిత్రపరుచుదాం మందిరాన్ని అని చెప్పి లోపలికి వెళ్తే కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసుకొచ్చేసి మందిర ఆవరణలో తీసుకొచ్చి వాటిని కిద్రోను వాగులో పారేశారంట. ఆమేన్. అపవిత్రమైనది ఏది అక్కడ ఉండకూడదు, పనికిరానిది ఏది ఉండకూడదు. ఇన్ని చేస్తే వర్ధిల్లమా? ఆమేన్. ఇవి చేస్తే వర్ధిల్లమండి. అపవిత్రమైనది అపవిత్రతగా ఉంచుకుంటాం. అరే పవిత్రపరచమని దేవుడు అంటే నిషిద్ధమైన అని లోపల ఉంచుకుంటాం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే యెహోవాకు హేయమని దాచుకుంటాం. ఎక్కడ వర్ధిల్తాం మనం? ఎలా వర్ధిల్లగలుగుతాం? వర్ధిల్లటానికి ఈజీగా చేసింది అతడు మొదట యథార్థ దేవుని దృష్టి చూస్తుంది ప్రవర్తన. లేవీలను ప్రతిష్ఠ చేసిన మందిరం బాగుండాలి. ముందు పదండి మందిరం బాగు చేద్దాం. మందిరం బాగు చేయడానికి బయలుదేరిన వాళ్ళందరూ మందిరంలో తీసివేశారు. మందిరంలో కాకుండా ఆవరణం ఉంది, అక్కడ లోపలికి వెళ్ళారంట. మందిరం లోపలికి వెళ్ళారు. పరిశుద్ధ స్థలం ఉంటుందిగా, అతి పరిశుద్ధ స్థలాలు ఉంటాయి కదా. ఈ బలిపీఠం మీద నుప్పు ఆరిపోయింది. బలిపీఠం లేదు, అక్కడ నుప్పు లేదు, దహన బలులు లేవు, నైవేద్యాలు లేవు, సమాధాన బలులు లేవు, ఏ అర్పణ అక్కడేమి లేదు, ఏం అర్పించట్లేదు. అసలు యాజకులకి లేవీలకి పని లేదు. పనేమి లేకపోతే ఈయన అంటున్నాడు కదా, దేవుని ఉగ్రత మన మీద దాటిపోవాలి. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. మన మీద నుండి దేవుని కోపం దాటిపోవాలి. దేవుని కోపం దాటిపోవాలంటే సమాధానం కావాలి. సమాధానం కావాలంటే కృతజ్ఞతార్పణ అర్పించాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి, దేవునికి అర్పించాలి. కాబట్టి మందిరం లోపలికి వెళ్ళి చూడండి ఏమనుందేమో. పవిత్రపరచాలి అన్నప్పుడు నిషిద్ధమైనవన్నీ తీసుకొచ్చి వాగులో పారేసేశారంట. ఒకవేళ విలువైందైతే మనం పారేస్తామా? పారేయాల్సి వచ్చిందనుకోండి, ఏదన్నా మందిరంలో తాళ్ళే చేసుకుంటారు లేని మందిరంలో ఇస్తాం మనం. పారేయమని దేవుడు చెప్తే మందిరంలో ఇస్తాం మనం. అక్కడ తెలివి వచ్చేస్తుంది. ఇది పారేయాలన్న మాట మనం చెప్పం, అది మన మనసులో ఉంటుంది రహస్యంగా. ఇది మందిరానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నామ్మా, మీరు వాడుకోండి కదా. విలువైనదైనా విలువ లేనిదైనా అది దేవునికి నిషిద్ధమైంది అంతే. దేవునికి నిషిద్ధమైంది అని ఎప్పుడైతే అంటామో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో పారేసిన దానికి రెట్టింపుగా దేవుడిస్తాడు. పారేయటమే నిషిద్ధమైన దాన్ని నువ్వేం చేయాలి? పారేయటమే. నిషిద్ధము ఇది దేవునికి పనికిరాదు, మనకు పనికి వస్తుంది, మన కన్నులకు బాగుంటుంది, మన మనసుకు బాగుంటుంది. మనం దాన్ని ఆలోచిస్తే దీన్ని ఇంకొక దానికి వాడతాం, ఇంకో పనికి వాడతాం. అసలు బైబిల్ చెబుతుంది దాన్ని బయట పారేయాలి. మందిరంలో బయట పారేశారు వస్తువులన్నీ. లోపల భాగంలోకి వెళ్ళి లోపల భాగంలో నిషిద్ధమైన వాటన్నిటినీ తీసివేశారు. ఎప్పుడైతే ఇదంతా బాగు చేశారో బలిపీఠం కట్టడం ప్రారంభమైంది. హల్లెలూయా. యెహోవా బలిపీఠం ఉన్న వాటిని బలిపీఠం మరలా బాగు చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి. ఈ బలిపీఠం కట్టబడును గాక. బలిపీఠం కట్టబడాలి. ఆత్మీయ పిల్లలకి ప్రార్థనా బలిపీఠం ఉండాలి. బలిపీఠం అంటే ఏంటిది? బలిపీఠం అంటే ఏంటిది? స్తోత్రం చెప్పండి అందరూ. బలిపీఠం అంటే అంతేనా? బలిపీఠం అంటే ఏంటిది? బలిపీఠం పెట్టింది మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటామా? ఇప్పుడు ఏదో పావురం తెచ్చామండి, దాన్ని శుభ్రం చేశారు, బలిపీఠం పెట్టారు. అయ్యో యేసయ్య తప్పు అయిపోయింది అయ్యా అని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటా ఉంటుందా?
బలిపీఠం పెట్టిన దాన్ని ఇంక వెనక్కి తెచ్చుకోవటం ఉండదు. బలిపీఠం ఏంటి? ప్రతిదీ అక్కడ పెట్టిన అర్పణ దహించబడాలి, బూడిదైపోవాలి. పెట్టినది ఏదైనా బూడిదైపోవాలి. బలిపీఠం మీదకి వెళ్ళింది ఇక అంతే. పడద్రోయబడిన బలిపీఠాలు కట్టాడు ఏలియా. అద్భుతం జరగాలంటే, దేవుడు కార్యం జరగాలంటే ఏలియా కాలంలో ఏం చేసిండే, పడద్రోయబడిన బలిపీఠం చూశాడు. ముందు పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేశాడు. బాగు చేసి బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం కట్టాడు. హిజ్కియా కాలంలో కూడా బలిపీఠం మీద నొప్పారిపోయింది. యాజకులకు పని లేదు, లేవీలకు పని లేదు. ఇంకెక్కడ మేలు ఉంటుంది? ఏమండి, పాస్టర్ గారికి పని లేదు, పాస్టర్కి పని లేదు, పరిచారకులు పని లేదు. ఇంకేం మేలు కలుగుద్ది? ఇంకేం మేలు కలగదు. పాస్టర్కి ఒక పని ఉండాలి, పాస్టర్ గారికి ఒక పని ఉండాలి, అక్కడ పరిచారకులు ఒక పని ఉండాలి. పని కల్పించాలి. సంఘం ఏం చేయాలి? పని కల్పించాలి. సంఘం పని కల్పించాలి. అయ్యా ఇక్కడ ప్రార్థన ఉంది, ఈ ప్రార్థన ఆ ప్రార్థన ఉందని ఏదో ఒకటి పని కల్పించాలి. మనకెందుకులే స్తోత్రం నాయన, మనకెందుకులే. యేసయ్యా స్తోత్రం, వందనాలయ్యా. పాస్టర్ గారు మనకెందుకు? ఇంకా అసలు నీకు అర్థం అవట్లా. బలిపీఠం దగ్గర పాస్టర్ గారు పని లేనప్పుడు నీకు ఎట్ట క్షేమం కలుగుద్ది? నీ క్షేమంగా ఉంటుందా? ఏముండదు. అక్కడ పనేది ముందు బైబిల్ ప్రకారం అక్కడ మందిరంలో పనేమి లేదు. ఇక తలుపులు వేసేసేయటం, పడుకోవటం, ఇక అంతే. ఏమో ఇక ఇప్పుడేం చేయాలి? పని లేనప్పుడు ఏం చేయాలి? పనేమి లేదు. గమనించండి, పని లేని వాళ్ళకి హిజ్కియా చేసిన పని ఏంటంటే, లేవీలారా, మేము కాదు, లేవీలారా మీరు రండి, మీరే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. యాజకుల్ని, లేవీలు రండి, యాజకులు లోపలికి వెళ్ళండి, లోపల మందిరం చూడండి. మీరు మందిరంలో చూడండి, వాళ్ళు లోపలికి వెళ్తారు. యాజకులు లోపలికి వెళ్ళి చూసి పనికిరాని బయట పారేశారు, మందిరంలో బయట పారేశారు. ఇప్పుడు మరలా బలిపీఠం ప్రతిష్ఠిత చేయబోతున్నారు. హల్లెలూయా. రాజైన ఆహాబు ఏలిన కాలంలో అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మరలా తీసి సిద్ధపరిచి ప్రతిష్ఠించి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నామని చెప్పారంట. ఆహాబు ఏం చేశాడు? ధూపం వేస్తే ఏదైతుందో వాటిని అపవిత్రపరిచాడు. ఎన్ని సిద్ధపరిచి మళ్ళీ బాగు చేశారు. బాగు చేసిన తర్వాత ఇక పెందల కాడిని లేచి మందిరంలో ఆరాధనలు ప్రారంభమైనవి. మందిరంలో ఏం ప్రారంభమైనవి? ఆరాధనలు. మందిరంలో ఆరాధన లేదుగా. మందిరం ఉంది, ఆరాధన లేదు. ఆరాధన లేకపోతే ఆత్మీయ కుటుంబాలు ఎక్కడా క్షేమం ఉండదండి. మందిరంలో దేవుణ్ణి మహిమపరిచే పని లేదు. మందిరంలో ఇవాళ మందిరాలు చూడండి, మందిరాల్లో పనేమి లేదు. ఇక ఇంకో పనేమి లేదు. ఆదివారం ఇక అంతే, మిగిలిన వారాల పని లేదు. మందిరంలో దేవుణ్ణి మహిమపరిచే పనేంటి? ఆరాధన. పాటలు పాడి ఆరాధన చేయాలి. ఆరాధికులు ఉన్నారు, ఆసాబు లాంటి కీర్తనలు పాడేవాళ్ళు ఉన్నారు, వాయిద్యంలో సితార వాయించేవాళ్ళు ఉన్నారు, తంబుర వాయించేవారు. వారి వాయిద్యములు వారు వాగించాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి, ఆరాధన చేయాలి, దేవునికి స్తోత్ర బలులు అర్పిస్తూ ఉండాలి. అదే 20వ అధ్యాయం చూస్తున్నప్పుడు 20వ వాక్యం, 29వ అధ్యాయం 30వ వాక్యం, దావీదు దీర్ఘదర్శియగు ఆసాబు రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించడని రాజైన హిజ్కియాయు అధిపతులు లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఏం చేశారంట? తల వంచి ఆరాధించారు. బలులు ప్రారంభమైనవి. ఆమె బలిపీఠం మీద నొప్పు మండిందేక మరలా ప్రార్థన రగులుతుంది. నా ప్రియ సహోదరులారా, దేవునికి అనుకూలం అంటే ఇవి. దేవునికి అనుకూలం. హిజ్కియా తన దేవునికి అనుకూలంగా నడిచాడు. తన దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. ఈ దినాల్లో దేవునికి నీవు అనుకూలంగా ఉన్నావో మరి ప్రతికూలంగా ఉన్నావో? దేవునికి అనుకూలంగా నడిచేదేంటి? ఏదైతే దేవుని సన్నిధి లేదో దాన్ని మరలా పునరుద్ధరించాడు. దేవునికి ఇక్కడ దేవుని మహిమ లేదా, అక్కడ మహిమ కలగాలి. దేవుని కొరకు ప్రయాసపడటం పనిచేశాడు. దేవుని చిత్తం అక్కడ జరగడం ప్రారంభించాడు. అందుకొరకు లేవీలను పురికొల్పాడు.
యాజకులను పిలిచాడు. ఇదంతా చేసిన తర్వాత ఎప్పుడైతే వీటిని క్రమంగా మందిర సేవ క్రమంగా జరిగిందో 36వ వాక్యంలో, ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూసి హిజ్కియాయు జనులందరూ సంతోషించిరి. 600 జతలుగా తెచ్చారంట దహన బలులు అర్పించటం. మరలా ఆరాధనల ప్రారంభమైంది. నిజమే, మందిరంలో ఈ ఆరాధన ఉందా? దేవుని మహిమపరిచే ఆరాధన. 2 ముగ్గురున్నా మందిరంలో ఆరాధన ఉండాలి. మందిరంలో ఆరాధన లేదుగా. ఒకటి, మందిరంలో యాజకులకి పని లేదు, లేవీలకి పని లేదు, మందిరంలో ఆరాధన లేదు, మందిరంలో దేవుని మహిమ లేదు. ఇంకేమి లేనప్పుడు ఇంకేముంటది? ఏముండదు. ఇక సమాధానం ఉండదు. దేవుని ఉగ్రత అక్కడ ఉంటది, దేవుని కోపం అక్కడ ఉంటది. ఈ దేవుని కోపాన్ని చల్లారుస్తానికి హిజ్కియా దేవునికి అనుకూలముగా, చూడండి అక్కడ 2వ దినవృత్తాంతముల అధ్యాయం 31వ అధ్యాయంలో ఉంటది 20వ వాక్యంలో, హిజ్కియా యోధా దేశమంతని ఇలాగు జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగా, హల్లెలూయా, అనుకూలముగా ఎట్లా నడిచాడంట? అనుకూలంగా. మనం దేవునికి అనుకూలంగా ఉన్నామో ప్రతికూలంగా ఉన్నామో? అనుకూలంగానే ఉన్నామా? అనుకూలంగా ఉన్నామని మనం అనుకుంటాం. ఒక్క పనన్నా చేసావా? ఇప్పుడు చెప్పినట్లు మనం చదువుకున్న వాటిలో ఒక్కటైనా ఈ రాత్రి వాక్యంలో దేవుని మందిరం బాగు చేయబడాలి. మందిరం బాగు చేయబడటానికి ఎవరు కావాలో వారిని ఏం చేశాడో తెలుసా? హిజ్కియా తన 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 నిధిలో నుండి కొంత సొమ్ము తీసి ఖర్చు పెట్టాడంట. స్తోత్రం చెప్పండి. కొంత సొమ్ము తీసి ఈ పని అంతటిని జరిగించాడంటండి. ఈ పని ఎప్పుడైతే క్రమంగా జరగటం ప్రారంభమైందో, హిజ్కియా బైబిల్ చెబుతుంది అతడు హృదయపూర్వకంగా చేశాడు గనక వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. అతడేమవుతున్నాడు? ఆమేన్. వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లాలి. నీవైనా నేను వర్ధిల్లాలి అంటే, వర్ధిల్లే కృప కలగాలి అంటే హృదయపూర్వకంగా పనిచేయాలి. హృదయపూర్వకంగా పనిచేయాలి. నీ ప్రభు, అప్పుడు మన ప్రభు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేయడానికి ఇంకొక 3 కారణాలు ఉన్నాయి. అవి ప్రభు చిత్తమైతే రేపు ధ్యానం చేద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.